382ರಿಂದ 392. ಏತಮಚ್ಚಿನ್ನಯಾ ವೃತ್ತ್ಯಾ ಪ್ರತ್ಯಯಾಂತರಶೂನ್ಯಯಾ ಉಲ್ಲೇಖಯನ್ ವಿಜಾನೀಯಾತ್ ಸ್ವಸ್ವರೂಪತಯಾ ಸ್ಫುಟಂ ಅತ್ರಾತ್ಮತ್ವಂ ದೃಢೀಕುರ್ವನ್ ಅಹಮಾದಿಷು ಸಂತ್ಯಜನ್ ಉದಾಸೀನತಯಾ ತೇಷು ತಿಷ್ಠೇದ್ಘಟಪಟಾದಿವತ್. ವಿಶುದ್ಧಮಂತಃಕರಣಂ ಸ್ವರೂಪೇ ನಿವೇಶ್ಯ ಸಾಕ್ಷಿಣ್ಯವಬೋಧಮಾತ್ರೆ ಶನೈ ಶನೈ ನಿಶ್ಚಲತಾಮುಪಾನಯನ್ ಪೂರ್ಣಾತ್ಮವೇವಾನುವಿಲೋಕಯೇತ್ ತತಃ. ದೇಹೇಂದ್ರಿಯಪ್ರಾಣಮನೋಹಮಾದಿಭಿಃ ಸ್ವಾಜ್ಞಾನಕ್ಲಿಪ್ತೈರಖಿಲೈರುಪಾಧಿಭಿಃ ವಿಮುಕ್ತಮಾತ್ಮಾನಮಖಂಡರೂಪಂ ಪೂರ್ಣಂ ಮಹಾಕಾಶಮಿವಾವಲೋಕಯೇತ್. ಘಟಕಲಶಕುಸೂಲಸೂಚಿಮುಖ್ಯೈರ್ ಗಗನಮುಪಾದಿಶತೈರ್ವಿಮುಕ್ತಮೇಕಂ ಭವತಿ ನ ವಿವಿಧಂ ತಥೈವ ಶುದ್ಧಂ ಪರಮಹಮಾದಿವಿಮುಕ್ತಮೇಕಮೇವ. ಬ್ರಹ್ಮಾದ್ಯಾಸ್ತಂಭಪರ್ಯಂತಾಃ ಮೃಷಾಮಾತ್ರಾ ಉಪಾಧಯಃ ತತಃ ಪೂರ್ಣಂ ಸ್ವಮಾತ್ಮಾನಂ ಪಶ್ಯೇದೇಕಾತ್ಮನಾ ಸ್ಥಿತಂ. ಯತ್ರ ಭ್ರಾಂತ್ಯಾ ಕಲ್ಪಿತಂ ಯದ್ವಿವೇಕೆ ತತ್ತನ್ಮಾತ್ರಂ ನೈವ ತಸ್ಮಾದ್ ವಿಭಿನ್ನಂ. ಭ್ರಾಂತೇರ್ನಾಶೇ ಭ್ರಾಂತಿದೃಷ್ಟಾ हि ತ್ವಂ ರಜ್ಜುಸ್ತಸ್ಮಾದ್ ವಿಶ್ವಮಾತ್ಮಸ್ವರೂಪಂ. ಸ್ವಯಂ ಬ್ರಹ್ಮ ಸ್ವಯಂ ವಿಷ್ಣುಃ ಸ್ವಯಮಿಂದ್ರಃ ಸ್ವಯಂ ಶಿವಃ ಸ್ವಯಂ ವಿಶ್ವಮಿದಂ ಸರ್ವಂ ಸ್ವಸ್ಮಾದನ್ಯನ್ನ ಕಿಂಚನ. ಅಂತಃ ಸ್ವಯಂ ಚಾಪಿ ಬಹಿಃ ಸ್ವಯಂ ಚ ಸ್ವಯಂ ಪುರಸ್ತಾತ್ ಸ್ವಯಮೇವ ಪಶ್ಚಾತ್ ಸ್ವಯಂ ಯವಾಚಾಂ ಸ್ವಯಮಪ್ಯುದೀಚಾಂ ತತೋಪರಿಷ್ಟಾತ್ ಸ್ವಯಮಪ್ಯಧಸ್ತಾತ್. ತರಂಗಫೇನ ಭ್ರಮಬುದ್ಬುದಾದಿ ಸರ್ವಂ ಸ್ವರೂಪೇಣ ಜಲಂ ಯಥಾ ತಥಾ ಚಿದೇವ ದೇಹಾದ್ಯಹಮಂತಮೇತತ್ ಸರ್ವಂ ಚಿದೇವೈಕರಸಂ ವಿಶುದ್ಧಂ. ಸದೇವೇದಂ ಸರ್ವಂ ಜಗದವಗತಂ ವಾङ्ಮನಸಯೋಃ ಸತೋऽನ್ಯನ್ನಾಸ್ತ್ಯೇವ ಪ್ರಕೃತಿಪರಸಿಮ್ನಿ ಸ್ಥಿತವತಃ. ಪೃಥಕ್ ಕಿಂ ಮೃತ್ಸ್ನಾಯಾಃ ಕಲಶಘಟಕುಂಭಾದ್ಯವಗತಂ ವದತ್ಯೇಷಾ ಭ್ರಾಂತಸ್ತ್ವಮಹಮಿತಿ ಮಾಯಾ ಮದಿರಯಾ. ಕ್ರಿಯಾಸಮಭಿಹಾರೇಣ ಯತ್ರ ನಾನ್ಯದಿತಿ ಶ್ರುತಿಃ ಬ್ರವೀತಿ ದ್ವೈತರಾಹಿತ್ಯಂ ಮಿಥ್ಯಾಧ್ಯಾಸನಿವೃತ್ತಯೇ. ಆಕಾಶವನ್ನಿರ್ಮಲನಿರ್ವಿಕಲ್ಪ ನಿಸ್ಸೀಮ್ನ ನಿಸ್ಪಂದನನಿರ್ವಿಕಾರಂ ಅಂತರ್ಬಹಿಃಶೂನ್ಯಮನನ್ಯಮದ್ವಯಂ ಸ್ವಯಂ ಪರಂ ಬ್ರಹ್ಮ ಕಿಮಸ್ತಿ ಬೋಧ್ಯಂ. ಇದಾಗಿಲ್ವಲ್ಲ, ಇವೆರಡು ಆಗಿರಲಿಲ್ಲ. 393 ಮತ್ತು 390. మనం వివేక చూడమనిలో నిధిధ్యాసన శ్లోకాల విచారణ చేస్తున్నాము. ఇందులో మనము మన స్వరూపం గురించి స్పష్టంగా తెలుసుకొని మన స్వరూపం కన్నా భిన్నంగా బయట ఏ వస్తువును లేదు, ఏ వస్తువుకు అవసరం లేదు, మనం పూర్ణంగా ఉన్నాము అన్న విషయాన్ని తెలపడానికి సంపూర్ణం కనిపిస్తున్న ప్రపంచము అధిష్టానమే అయి ఉంది. అధిష్టానం మీద భ్రాంతి రూపంలో ఎన్ని వస్తువులు కనిపించినా ఆ అన్ని వస్తువులు ఆ అధిష్టానమే అయి ఉంటాయి.
పగ్గం మీద ఎన్ని ప్రకారాల పాములు, భూచిత్రాలు, రకరకాల వస్తువులు కనిపించినా ఆ అన్ని వస్తువులు ఆ పగ్గమే అయి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా పరమాత్ముని స్వరూపమే. ఆ పరమాత్ముడు ఎవరు కాదు, మనలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడే. అదే మన స్వభావమైంది. మరి మనకన్నా భిన్నంగా ఏమీ లేకుండా ఉంటే ప్రపంచంలో ద్వైతంలో క్రియాపదలు ఎందుకు వాడుతుంది? ఇప్పుడు నీ పక్కలో దయ్యం ఉంది అంటే కన్నా నీ పక్కలో దయ్యం లేదు, నువ్వు ఆ దయ్యం నుంచి నువ్వు దూరంగా జరుగు అని చెప్పచ్చు. నీ పక్కలో ఏమి దయ్యమే లేనప్పుడు ఇంకా దాని నుంచి దూరంగా జరుగు అనే క్రియాపదాలు ఎందుకు ఉంటాయి? బంధం నుంచి విముక్తి కలిగించుకో. మరి బంధనమే లేకుండా పోతే ఆ క్రియాపదాలని ఎందుకు శాస్త్రం వాడుతుందంటే కన్నా దానికే చెప్తాను నెక్స్ట్ శ్లోకం. అతః భ్రాంతిర్నాశార్థం అద్వైత వస్తు చింతనీయం ఇత్యాహ శృతి అవష్టంబేన క్రియాసమభిహారేణ. యత్ర నాన్యదితి శృతిః బ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాస నివృత్తయే. క్రియాసమభిహారేణ యత్ర నాన్యదితి శృతిః బ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాస నివృత్తయే. ఆ క్రియాపదాలతోటి శాస్త్రం ఎందుకు మళ్ళీ అలా చెప్తుందంటే, మనము అజ్ఞానంలో నిలుచుకో ఉన్నాము. మనము ఏ లెవెల్లో, ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్లో నిలుచుకుంటామో ఆ లెవెల్కే శృతి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఆ చిన్న పిల్లోడు బల్లి మింగకపోయినా మింగిన కథ ఒకటి చెప్పాను కదా. అలాంటి అప్పుడు ఆ చిన్నపిల్లోడు బల్లిని మింగినాడంటే మనం కూడా అవును నీ పొట్టలో బల్లి ఉందని మనం కూడా ఆ లెవెల్కి దిగాలి. అందుకే శాస్త్రం కూడా ఆ లెవెల్కి దిగి నాణ్యదితి శృతి ఎత్ర నాణ్యదస్తి ఇది శృతి బ్రవీతి ద్వైతరాహిత్యం. ద్వైతరాహిత్యం రెండో వస్తువు లేదు అని చెప్పడానికే ఆ క్రియాపదాలు వాడుతుంది. కానీ మన సచ్చిదానంద స్వరూపుని కన్నా భిన్నంగా ఏదో ఉంది అని నిరూపించడానికి కాదు. మిథ్యాధ్యాస నివృత్తి అయ్యే, మిథ్యా అధ్యాస నివృత్తి అయి ద్వైతము లేని అద్వైత సిద్ధ తత్వం గురించి చెప్పడానికే అలాంటి క్రియాపదాలు వాడుతుంది. అంతేగాని వాస్తవికంగా శాస్త్రంలో ఏదో పరమాత్మ కన్నా భిన్నంగా ఏదో ఇంకో వస్తువు ఉందని కాదు. మనము అందులో అజ్ఞానంలో ఉందని అనుకున్నందుకు అలాంటి క్రియాపదాలు వాడుతుంది. త్వం తత్ అసి అన్నప్పుడు నువ్వు అదే అయి ఉన్నావు అంటే నువ్వు ఒకటివి, అది ఒకటి వేరేది అయిపో కదా. రెండు ద్వైత వస్తువులు ఉన్నాయా అని అర్థం కాదు. నువ్వు అదే అయి ఉన్నావు అంటే కన్నా మీరు రెండు పదాలుగా ఉన్నప్పుడు లక్ష్యము ఒకటే. నువ్వు మనిషివే అయినావయ్యా అని ఎవరన్నా అంటారు కదా. అందులో నువ్వు వేరు మనిషి వేరా? నువ్వు మనిషి రెండు వేరే వేరే పదాలు అయినప్పుడు కూడా అది లక్ష్య దాని ఒక విషయం ఒకటే అయింది. అలాగే క్రియాపదాలు మన సచ్చిదానంద పరమాత్మ కన్నా భిన్నంగా ఉన్న శబ్దాలు వాడినప్పటికీ కూడా ఆ ద్వైతాన్ని తొలగించడానికే, వేరే ఉద్దేశం కాదు అని. నువ్వు బ్రహ్మస్వరూపం సమ్యక్ చిత్తే ఆరోహయతి ధ్యాతుం ఆకాశయతి. నువ్వు ఇంకా బ్రహ్మస్వరూపాన్ని బాగా నీ స్వరూపం గురించి తెలుసుకోవడానికి ఆకాశ దృష్టమే. దీనికన్నా దగ్గరి దృష్టాంతము, మంచి దృష్టాంతము పరమాత్మ గురించి ఇంకోటి లేదు. ఆకాశం అంటే ఖాళీ జాగా, స్పేస్. దాన్నే నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉంటారు. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప నిస్సీమ్న నిస్పందన నిర్వికారం అంతర్బహిశూన్యమనన్యమద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప నిస్సీమ్న నిస్పందన నిర్వికారం
అంతర్బహిశూన్యమనన్యమద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప నిస్సీమ నిస్పందన నిర్వికారం అంతర్బహిశూన్యమనన్యమద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. ఆకాశవత్ నిర్మల, నువ్వు ఆకాశంలాగా వస్తువి. ఆకాశం దగ్గర ఎగ్జాంపుల్ అది. ఆకాశం ఎలా అంతటా ఉంటుందో అన్ని గ్రహాలు భూమండలాలు అన్నీ కూడా ఈ ఆకాశంలోనే తేలుతూ ఉన్నాయి. అలాగే నీలోనే ఈ సర్వమన్నీ భ్రాంతి రూపంలో కనిపిస్తున్నాయి. నిర్మల, ఆకాశాన్ని ఎవరు గలీజ్ చేయలేరు. వాయువులో ఉన్న మలినత అంతే, మేఘాలు అవి అన్నీ వాయువు వికారంలోనే అటు ఇటు తిరుగుతుంటాయి. కానీ దానిపైన పోతే అసలు ఆకాశానికి ఏమి ఎవరు, ఎందుకంటే అది పట్టుకునే వస్తువు కాదు, ముట్టుకునే వస్తువు కాదు, కాబట్టి దాన్ని ఎవరు గలీజ్ చేయలేరు. అలా నిర్మల. మళ్ళీ నిర్వికల్ప, అదొక్కటే ఉంటుంది. ఆకాశాలు రెండు ఆకాశాలు ఉండవు. ఏదన్నా కానీ ప్రపంచంలో వ్యాపకమైన వస్తువు ఒకటే ఉండడానికి సాధ్యం ఉంటుంది. ఇప్పుడు రెండు ఆకాశాలు ఉంటే కన్నా రెండు వ్యాపకమైన వస్తువులు ఉండడానికి ఉండదు. ఒక వస్తువు అన్ని చోట్ల ఉందంటే కన్నా ఇంకో వస్తువు కూడా అన్ని చోట్ల ఉందంటే కన్నా వేరే వస్తువు అయింటే కన్నా ఇది ఉన్న చోట అది ఉండదు, అది ఉన్న చోట ఇది ఉండదు. రెండు వ్యాపకమైన వస్తువులు ఉండడానికి సాధ్యమే లేదు. ఉంటే ఒకటే ఉండాలి. మనకు తెలిసినట్టుగా పాంచభౌతికమైన ప్రపంచంలో ఒక ఆకాశం ఒకటే సర్వవ్యాపకం వస్తువు. దానికన్నా వ్యాపకత్వం ఉన్నది మన ఆత్మస్వరూపము. మన ఆత్మస్వరూపము అంత దానికన్నా కూడా దానికి కూడా అధిష్టానము. కాబట్టి ఒకటే వస్తువు ఉంటుంది. మరి ఆత్మ సర్వవ్యాపకం అంటే ఆకాశము సర్వవ్యాపకము కాదు. సర్వవ్యాపకము అజ్ఞాన దృష్టిలో ఉన్నప్పుడు మనకు తెలిసిన వస్తువుల్లో అది అంతటా ఉంది అని చెప్పేసి. కానీ పరమాత్మ ఉన్న చోటులో ఆకాశం లేదు. ప్రళయకాలంలో ఆకాశం కూడా ఉండదు. పంచభూతాలు క్రమంగా నీరు, పృథివీ నీళ్ళల్లో బురద నీళ్ళలాగా మారిపోతుంది. మళ్ళా అగ్ని నుంచి అది ఎంత ఆవిరైపోతూ ఉంటుంది. అట్లా పంచభూతాలు, అలా అగ్ని వాయువులో గాలి వచ్చేసి అగ్నిని ఆర్పేస్తుంది. ఆ వాయువు ఆకాశంలో లయమైపోయి ఆకాశము బ్రహ్మలో లయమైపోతుంది. ఆకాశం కూడా ఉండదు. ఆకాశం కాన్సెప్ట్ కూడా ఉండదు ప్రళయకాలంలో. కానీ అప్పుడు కూడా మనం ఉంటాము. మన ఆత్మస్వరూపం అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా దగ్గరి ఎగ్జాంపుల్ అంటే ఆకాశం. అందుకే మన ఆత్మస్వరూపము సర్వవ్యాపకమైన వస్తువు. నిస్సీమన, ఏమి సీమలు, ఇక్కడి నుంచి అక్కడికి అన్ని కిలోమీటర్లు పొడవు, ఇన్ని కిలోమీటర్లు వెడల్పు అని ఏమి సీమలు ఉండవు. మళ్ళీ నిస్పందన, స్పందన లేదు. బుద్ధిలో ఏమైతే అనుభూతులు కలుగుతున్నాయో అవి జ్ఞానాభాసము. సుషుప్తి అవస్థలో ఎట్లుంటాం మనం, బుద్ధిలో ఏమన్నా అక్కడ తెలుస్తుందా? మనము సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఏమి తెలియదు. అలా బుద్ధిలో స్పందనం అవుతుందంటే కానీ అది ప్రతిబింబ రూపమే, అది అహంకారమే. జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కాకపోయినా జ్ఞానమైనట్టు భ్రాంతి కలుగుతూ ఉంటుంది. నిస్పందనం, నిర్వికారం, ఏ వికారాలు కాదు. పాలు పెరిగేనట్టు పరమాత్ముడు జీవుడులాగా పరిణామికారంలాగా మారిపోలేదు. వివర్త కారణం అంటారు. వివర్త కారణం అంటే ఏంటంటే మూల కారణం ఏమీ మార్పు చెందకుండానే దాని ప్రభావం వల్ల వేరే ఇంకో వస్తువు మారిపోవడం, దాన్ని వివర్త కారణం అంటారు. ఇప్పుడు మంట పెడుతూ ఉంటే కానీ నీళ్ళల్లో వేడితనం ఉండదు. కానీ ఆ మంటలో ఉన్న వేడితనము నీళ్ళలోకి వచ్చేస్తుంది. అట్లా అని చెప్పేసి ఆ స్టవ్లో ఉన్న వేడి మొత్తము నీళ్ళలోకి వచ్చేసిందంటే మళ్ళీ అగ్నిలో వేడితనం వండుకున్న అగ్నిలో కూడా వేడితనం ఉంటుంది కదా. అగ్గి వేడిగానే ఉంటుంది. దానిపైన ఉన్న నీళ్ళలోకి కొత్త గుణం ఒకటి వచ్చేస్తుంది, వేడితనం. అయ్యో, వేడితనము అగ్ని నుంచి నీళ్ళలోకి వచ్చేసింది, ఇప్పుడు అగ్గిని చేతిలో పట్టుకుంటే కాలదేమో అని పట్టుకోనికపోతారా? కాల్చి పారేస్తుంది. ఆ అగ్నిలో ఉన్న వేడితనము ప్రకాశత్వం పోకుండా కూడా ఇంకో నీళ్ళలో ఆ వేడితనాన్ని తెప్పించింది అది. రజ్జు సర్పంలో
వివర్త కారణం. ఇంకా స్పష్టంగా అంటే రజ్జు సర్పము. అందరూ దాన్ని ఒప్పుకోరు కదా. వివర్త కారణం అది భ్రాంతి రూపం అని చెప్తారు. రజ్జులో కూడా అంతే. పగ్గంలో ఏమాత్రము కారణంలో పగ్గమ్మ తాడు అట్లే ఉంటుంది. ఆ తాడు అట్లే ఉన్నా కూడా దాని ఒక అనుభూతిలో ఇంకా అదే తాడే పాములా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని దృష్టాంత సమయంలో సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు గ్రహిస్తారు. వివర్త కారణం అంటే మూల కారణము ఏమాత్రం మార్పులు చెందకుండానే దాని ప్రభావం వల్ల వేరే వస్తువులో కానీ ఎక్కడైనా కానీ మార్పులు రావడం. ఇక్కడ మన ఆత్మస్వరూపంలో నిర్గుణ నిరాకార పరమాత్మల్లోనే ఆయనలో ఏమాత్రం మార్పులు చెందకుండా మాయా విశిష్ట చైతన్యం ద్వారా ఆ భగవంతుని సన్నిధి మాత్రంలోనే ఏ పరిణామాలు ఏదైనా కార్యాలు జరగడం, దాన్ని వివర్త కారణం అంటారు. మూల కారణం మాత్రం అన్డిస్టర్బ్గా ఉంటుంది. పరిణామి కారణం అంటే ఇప్పుడు మట్టి కుండ అయిపోతుంది. కుండ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మట్టి ఉండదు, మట్టి ఖాళీ అయిపోయి ఉంటుంది. మట్టే కుండలాగా పరిణామం అయి ఉంటుంది. పాలు ఉంటాయి, పెరుగు అయిపోతుంది. పెరుగు అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు ఉండవు. అట్లా మారిపోదాం, దాన్ని వికారం అంటారు. అట్లా మారిపోయి పరిణామి కారణాలని వికారం అంటారు. కానీ మన స్వరూపము నిర్వికారం, ఎప్పటికీ అలాంటి మార్పులు చెందదు. మనకు ఫీలింగ్ ఏంటంటే బహుశా నేను పరమాత్ముడి సచ్చిదానంద స్వరూపుడిని అయిండొచ్చు, కానీ నేను ఇప్పుడు జీవుడిలాగా నిజంగానే మారిపోయినాను కదా అని. లేదు, నువ్వు నిజంగా మారిపోలేదు. నువ్వు వివర్త కాలంలో భ్రాంతిలోనే ఊహించుకుంటున్నావు. మూల కారణము మన నిర్గుణ నిరాకారమైన పరమాత్ముడు. అందులో ఏ మార్పులు రావడానికి వీలు కాదు. ఊరికే మారిపోయానని అనుకుంటున్నావంతే. అందుకే నువ్వు నిర్వికార స్వరూపుడివి. అంతర్బహిశూన్యం, లోపల బయట అన్న కాన్సెప్టే లేదు. నా లోపల నా బయట అంతటా నువ్వే ఉండావు. మన ఆత్మకు పరమాత్మ కన్నా బయట ఇంకో వస్తువు ఉండదు. పరమాత్మ లోపల బయట అన్న వస్తువు ఉండదు. ఇప్పుడు ఆకాశంలో లోపల ఎక్కడ, బయట ఎక్కడ? ఆకాశంలో లోపల ఎక్కడ, బయట ఎక్కడ? నారాయణ చైతన్య ఆకాశం లోపల ఎక్కడ? ఇప్పుడు ఆశ్రమం లోపల అంటే ఇది ఇక్కడ, బయట అంటే నా బయట కాదా? ఆశ్రమం లోపలికి పోప్ప అంటే కన్నా పోతావు లేదా? ఆశ్రమం బయటికి పో అంటే పోతావు. మరి ఆకాశం లోపలికి పోయి ఆకాశం బయటికి రా అంటే పోనీకి వస్తుందా రాదా? రాదు. ఆకాశంలో లోపల బయట అనేది ఏమీ ఉండదు. ఖాళీ జాగా అంటే ఖాళీ జాగానే. అలాగే మన ఆత్మస్వరూపంలో లోపల బయట అనేది ఏమీ తత్వం కాదు. అంతర్బహిశూన్యం, అనన్యం. ఆ మన స్వరూపం కన్నా భిన్నంగా వేరే వస్తువు లేదు కాబట్టి అది అనన్యం. అంటే అదొక్కటే సింగిల్ పీస్, మాస్టర్ పీస్. అద్వయం, రెండో వస్తువు లేని అనన్యం, అద్వయం. స్వయం పరం, అది స్వయంగానే అదే ఉత్కృష్టమైనది. దానికన్నా మించింది ఇంకో స్వయం పరం బ్రహ్మం. కిమస్తి బోధ్యం, దీనికన్నా ఇంకేమి ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ పని ఏముంది? అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు. పిచ్చిగా అసలైన విషయంలో బిజీ కాంట్రా. తెలుసుకున్న విషయాన్ని తెలుసుకోకుండా ఏ పనుల్లోనో బిజీగా ఉంటారు. అసలైన విషయం ఇదే కదా. నువ్వు మోక్షాన్ని పొందడానికి మనిషి జన్మ తీసుకొచ్చావు. ఆ మోక్షం గురించి, మోక్ష సాధనల గురించి నీకు చింతన లేదు. కానీ బయట ఉన్న అవన్నీ వాటికి రోజు 10 గంటలు 20 గంటలు వాటికి కేటాయిస్తున్నావు. దీనికి సంవత్సరానికి ఒక రోజు. వర్ష భక్తులు, ఆయన భక్తులు అని మన స్వామీజీ ప్రవచనం చెప్పారు కదా. మాస భక్తులు, వార భక్తులు, దినభక్తులు. రోజు వచ్చేవాళ్ళు దినభక్తులు, వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు వారం భక్తులు, నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు మాస భక్తులు, 6 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఆయన భక్తులు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు వర్ష భక్తులు అని. అట్లా దేనికోసం నీకు ఏది ఇంపార్టెంట్ కాదనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వచ్చిన పనే మర్చిపోయినావు. పాపం మూట ఎక్కువ ఉండడం వల్ల నీకు అట్లా పశువులాగానే అంత మనసు బుద్ధులంతా అలాగే జరిపి పనికిరాని విషయాల్లో ఎక్కువ సమయం ఇస్తున్నావు. అన్నీ కావాలనుకుంటే ఎంత చేసినా కూడా లేదు ఇంకా నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని.
ఒక కౌపీనం కట్టుకుని 2 పూట్ల భోజనంతోటి సన్యాసులు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించేస్తున్నారు. జీవించడానికి ఏమి ఎక్కువ అవసరం లేదు. మనకి ఎన్ని కావాలా, బ్యాంక్ డిపాజిట్లు కావాలా, ఇండ్లు కావాలా, వాకిలు కావాలా, పొలాలు కావాలా, అవి కావాలి, ఇవి కావాలా, సచ్చే ఉరుకు అవి కావాలనేది మాత్రం ఎప్పుడు తగ్గవు. సింపుల్ లైఫ్ అంటే ఏంటనే దాన్ని మర్చిపోయినాం. మన ఋషులు అవి ఇవి అన్ని విజ్ఞానాల్లో ఉత్కృష్టంగా ఉన్నా కూడా ఆ విజ్ఞానం వైపు పోతే కానీ ఇట్లే పాడైపోతారు. ఊరికి పరిశ్రమలు ఎక్కువ చేసుకొని నాకు సమయం లేదని అసలైన దాన్ని వదిలిపెట్టేస్తారని వాటిని అట్లే మూసిపెట్టేశారు. ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఇరుక్కుపోయారు. అసలైన దానికి సమయం ఇవ్వకుండా పనికిరాని దానికంత సమయం ఇచ్చుకొని మళ్ళీ ఏమీ లేదు. ఎవరన్నా కానీ ప్రాణం వదిలిపెట్టేటప్పుడు అసంతుష్టితోనే ప్రాణాన్ని వదిలిపెడతాడు. జీవితాలంతా షికాయతులే ఉంటాయి కానీ సంతుష్టి అనేది ఉండదు. ఒక జీవితం ఒక ఫెయిల్యూర్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఆ మృత్యు చేతికి దొరికిపోతూ ఉంటాడు. కాబట్టి స్వయం పరబ్రహ్మ కిమస్తి బోధ్యం. ఎలాంటి పరబ్రహ్మ కన్నా తెలుసుకోవడానికి ఇంపార్టెంట్గా ఇంకేముంది ప్రపంచంలో అని. అందుకే ఇప్పుడు చెప్పడానికి ఎక్కువ ఏముంది నాయన, ఒకే మాటని గట్టిగా పట్టుకొని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. వక్తవ్యం కిము విద్యతేత్ర బహుదా బ్రహ్మైవ జీవ స్వయం బ్రహ్మైతజ్జగదాపరాను సకలం జగదాపరాను సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతే బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయా బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయః సంత్యక్తబాహ్యాస్ఫుటం బ్రహ్మీభూయ వసంతి సంతతచిదా నందాత్మనైవ ధ్రువం వక్తవ్యం కిము విద్యతేత్ర బహుదా బ్రహ్మైవ జీవ స్వయం బ్రహ్మైతజ్జగదాపరాను సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతే బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయా సంత్యక్తబాహ్యాస్ఫుటం బ్రహ్మీభూయ వసంతి సంతతచిదా నందాత్మనైవ ధ్రువం. వక్తవ్యం కిము విద్యతే. చెప్పడానికి ఇంకేం మిగిలిందిరా నాయన, చెప్పాల్సిందంతా చెప్పేసినాం ఇక్కడ. బహుదా ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. బ్రహ్మ ఏవా జీవస్వయం. బ్రహ్మే జీవుడుగా ఉన్నాడు. బింబ రూపంలో బ్రహ్మలాగా ఉన్నాడు, ప్రతిబింబ రూపంలో జీవుడిలాగా ఉన్నాడు. అంతే, ఉన్నది ఒకే బ్రహ్మే. బ్రహ్మ ఏతద్ జగద్ ఆపరాణు సకలం. ప్రతి ఒక్క జగత్తులో ఒక చిన్న పరమాణు నుంచి పెద్ద ఆకాశం వరకు అన్ని వస్తువులు కూడా ఆ బ్రహ్మే అయి ఉన్నాడు.
బ్రహ్మాద్వితీయం శృతే, అన్ని శృతులు ఘోషిస్తున్నాయి ఏకమేవా అద్వితీయం, ఒకటే ఒకటి అద్వితీయమైన స్వరూపం ఉంది అని. బ్రహ్మ ఏవ అహమితి, అందుకే జీవన్ముక్త పురుషులు జ్ఞానులు బ్రహ్మ ఏవ అహం, ఆ బ్రహ్మ నేనే అయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అనే భావంలో ప్రబుద్ధమత, ప్రకృష్ట బుద్ధి, ప్రకృష్ట రూపంలో అంతఃకరణ శుద్ధి చేసి బుద్ధి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మళ్ళా సంత్యక్త బాహ్యస్ఫుటం, బాహ్య వస్తువులని సంపూర్ణంగా వదిలిపెట్టిన వాళ్ళు. బాహ్య వస్తువులకు అసలు ఆన్సరే కాదు. బాహ్య వస్తువులు ఎవరైనా మాట్లాడినా కూడా పదార్థ భావన లాంటి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయింటారు. మళ్ళీ అలాంటి స్థితిలో ఎట్లుంటారంటే నిద్రావేదిత భోగ్య భోగకలను, నిద్రపోయిన పిల్లగాడికి తల్లి పాలు తాగిన తినిపించిన ఎట్లా మనకి పడుకొని తాగుతుంటాడు, పడుకొని తింటుంటాడో అంతటి బాహ్య స్మృతిని కోల్పోతారు. శిష్యులు ఎవరో బలవంతంగా తినిపించాల్సి ఉంటుంది. రామకృష్ణ పరమహంసలు అలాంటి స్థితికి వెళ్ళిపోయింటారు. లాస్ట్లో కంప్లీట్గా బాహ్య ప్రపంచాన్ని కంప్లీట్గానే వదిలిపెట్టేసింటారు. అలాంటి సంత్యక్త బాహ్య స్ఫుటం బ్రహ్మీభూయ వసంతి, వాళ్ళు బ్రహ్మస్వరూపులే. ఈ సంతత చిదానందాత్మన ఏవా ధ్రువం, చాలా నిశ్చితంగా ఆ సచ్చిదానంద స్వరూపుల్లాగానే ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ జీవన్ముక్తి స్థితిలో ఉంటారు. శరీరం ఉన్నంతసేపు ఆ జీవన్ముక్తి స్థితిలో ఉంటారు. సమయం అయిపోయిన వెంబడి ఇంకా విదేహ కైవల్యాన్ని పొందేస్తారు. అందుకే ఎక్కువ చెప్పడానికి లేదు. అలాంటి స్థితిని పొందాలి అని ప్రతి క్షణము దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ఆ లక్ష్యం ఫిక్స్ అయిపోతే కానీ ఇంకా వేరే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. దీన్ని శంకరాచార్యులు కూడా చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అర్ధ శ్లోకంలో చెప్పేస్తాను. యదుక్తం గ్రంథ కోటిభిః, కోటి గ్రంథాలలో చెప్పిన విషయాన్ని నేను అర్ధ శ్లోకంలోనే చెప్పేస్తాను. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ ఒకటే సత్యమైన వస్తువు, జగత్తంతా మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడే బ్రహ్మై ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మే జీవుడు అని, మళ్ళీ ఇక్కడ జీవుడే బ్రహ్మై ఉన్నాడు, వేరే కాదు. ఏది నువ్వు జీవుడు అనుకుంటున్నావు, ప్రతిబింబ రూపంలో అనుకుంటున్నావు, చిన్నగా అనుకుంటున్నావు, కానీ బింబ రూపంలో నువ్వే ఆ బ్రహ్మస్వరూపమై ఉన్నావు. ఇంతకన్నా మించింది వేరే ఏమీ లేదు. ఎన్ని ఉపనిషత్తులు ఆపరాణు పరమాణు పర్యంతం సకలమేత జగద్వ్యదాది బ్రహ్మేవ తద్ జత్వాత్ తల్లత్వాత్ తదనత్వాత్ చ సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. చాందోపనిషత్తు. సంపూర్ణము జగత్ ఆపరాణు పరమాణు పర్యంతం, సంపూర్ణ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు వియదాది ఆకాశాది అన్నీ చేసుకుని బ్రహ్మ ఏవ తజ్జత్వాత్, సంపూర్ణము బ్రహ్మేంది. చాందోపనిషత్తు అక్కడ ప్రమాణం ఉంది. మళ్ళీ మాండుక్య ఉపనిషత్తు అయమాత్మా బ్రహ్మ, ఈ జీవాత్మ అని ఏమనుకుంటావు అదే బ్రహ్మస్వరూపమైంది. మళ్ళా బృహదారణ్యక ఉపనిషత్తు ఇదం సర్వం యదమాత్మ, ఇదం సర్వం ఇదంతా కూడా ఆత్మ, ఆత్మ ఏవ ఇదం సర్వం. మళ్ళా చాందోపనిషత్తు ఆత్మనే సంపూర్ణం, ఈ జగత్తంతా ఆత్మనే. అయమాత్మ బ్రహ్మ, ఇది అయిపోయింది. బ్రహ్మ ఏవ ఇదం సర్వం నృసింహ ఉపనిషత్తు. ఏకమేవాద్వితీయం చాందోగ్య ఉపనిషత్తు. ఇట్లా అన్ని ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఇంకా చెప్పడానికి ఇంకేం మిగిలింది చాలా. అంటే ఇప్పుడు స్ఫుటం సంత్యక్త బాహ్యత్వ అంటే సంపూర్ణంగా నీకన్నా భిన్నంగా ఉన్న బాహ్య వస్తువుల్లో ఉన్న క్యూరియాసిటీని, అంటే అందులో ఉన్న ఉత్సాహాన్ని చంపుకుంటే కన్నా మళ్ళీ నీకు అలాంటి గొప్ప స్థితి వస్తుంది. ఇప్పుడు అలాంటి మన స్వరూపంలో మునగలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా ప్రపంచంలోని వస్తువు ఏదో మనకు సత్యంగా అనిపిస్తూ ఉంది. ఆ ప్రపంచంలో ఏదో ఒక వస్తువు వల్ల మనకి ఇంకా ఏదో సుఖం దొరుకుతుందనే ఆశ ఉంది ఎక్కడో మూలలో. కాబట్టి ఇంకా ఈ ప్రపంచాన్ని చూడాలని, ఈ శరీరంలో ఉండాలని ఆ కోరిక ఎక్కువ పుడుతూ ఉంటుంది. కానీ వీళ్ళకు సంత్యక్త బాహ్య అసలు అవసరం లే. ప్రపంచంలో బాగా ఆరితేరి చూసేసి దాన్ని శ్రవణ నిధ్యాసనాల ద్వారా తీసి డస్ట్బిన్కి వేసేసింటారు. ఇది సంపూర్ణంగా మిథ్య అని చెప్పేసి.
అలాంటి వాళ్ళు నెక్స్ట్ శ్లోకంలో చూపిస్తున్నారు ఎట్లుంటారని. జహిమలమయ కోశే జహిమలమయ కోశే హందియోత్తాపితాశాం హందియోతాపితాశాం ప్రసభమనిలకల్పే ప్రసభవికల్పే లింగదేహేపి పశ్చాత్ లింగదేహేపి పశ్చాత్ నిగమగదితకీర్తిం నిగమగదితకీర్తిం నిత్యమానందమూర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిచీయ స్వయమితి పరిచీయ బ్రహ్మరూపేణ తిష్ట. బ్రహ్మరూపేణ తిష్ట. జహిమలమయ కోశే హందియోత్తాపితాశాం ప్రసభమనిలకల్పే లింగదేహేపి పశ్చాత్ నిగమగదితకీర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిచీయ బ్రహ్మరూపేణ తిష్ట. జహిమలమయ కోశే హందియోతాపితాశాం ప్రసభమణికల్పే లింగదేహేపి పశ్చాత్ నిగమగదితకీర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిచీయ బ్రహ్మరూపేణ తిష్ట. అందుకే ఓ శిష్యుడా, నువ్వు జహి అంటే తొలగించుకో. ఏంటి అంటే మలమయ కోశే అహందీయోతిత్త పితాశ. ఈ మలమయ మల రూపంతో నిండున్న శరీరం అంతా గలీజే. రక్తము, రాంసము, ఎముక ఏదన్నా ఒకటి ముట్టుకున్నా కూడా స్నానం చేయాల్సిందే. కిందకి పడిపోయిన ఎంట్రికలు, గోర్లు ముట్టుకుంటే కూడా స్నానం చేయాలని శాస్త్రం అశుద్ధి అయిపోతుంది అని చెప్పేసి. కాబట్టి అలాంటి మలమయ కోశంలో నీ అహంభావాన్ని వదిలిపెట్టేసిడి. దాని తర్వాత ప్రసభం అనిల కల్పే. దాని తర్వాత అనిల అంటే కనుక గాలి లాంటి నీ సూక్ష్మ శరీరము గాలిలాగానే, వాయువీయ శరీరం లాగానే ఉంటుంది. భూత ప్రేతాలు కూడా వాయువీయ శరీరాలే ఉంటాయి. అలాంటి లింగదేహం అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా లో ఉన్న నీ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టే. ఇది కష్టం కొద్దిగా. ఈ స్థూల శరీరం మీద భారతదేశంలో వదులుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఆ సూక్ష్మ శరీరంలో మాత్రము అది నేను కాదు అని వదులుకోవడం, అంటే మనసు బుద్ధులు కూడా నేను కాదని వదులుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఏన త్యజేత తస్యపి త్యజేత. నువ్వు దేని ద్వారా అన్నిటిని వదిలేస్తున్నావు దాన్ని కూడా ఫస్ట్ వదిలేయి. అంటే అహంకారం ద్వారా నేను దాన్ని వదిలేస్తున్నాను, దీన్ని ఫస్ట్ దాన్ని వదిలిపెట్టే అంటారు. దాని తర్వాత నిగమగదిత కీర్తి. నిగమాలంటే వేదాల్లో ఏమి కీర్తింపబడిందో నిత్యమానందమూర్తి కంటిన్యూస్గా ఉన్న ఆనందాన్ని స్వయమితి పరిచయ బ్రహ్మరూపేణ తిష్ట. ఆ ఆనందమూర్తివి నువ్వే అని భావించుకొని అందులోనే నిలబడు. బ్రహ్మరూపేణ తిష్ట అని గురువులో శిష్యునికి ఆశీర్వదిస్తున్నారు. అందుకే ఇప్పుడు శిష్యునికే ఎంత చెబుతా ఉన్నాడు. మనం నిధిధ్యాసన శ్లోకాలు చెప్పిన విషయాన్ని మళ్ళీ శవాకారం యావద్భజతి మనుజస్తావద శుచిః పరేభ్యః స్యాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిరయాః యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలం తదా తేభ్యో ముక్తో భవతి తదాహ శృతిరపి. శవాకారం యావద్భజతి మనుజస్తావద శుచిః పరేభ్యః స్యాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిరయాః యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలం తదా తేభ్యో ముక్తో భవతి తదాహ శృతిరపి. శవాకారం
శవాకారం యావత్ భజతి మనుజః. ఎప్పుడు ఈ శవాకారమైన ఈ శరీరం, ఇది శవం అంటారేంటి, బతికే ఉన్నాం కదా అంటే ఇది పచ్చి శవం, పచ్చి శవ. ఇప్పుడు ఎండిపోయిన మిరపకాయలు ఉంటాయి, పచ్చి మిరపకాయలు ఉంటాయి కదా. మిరపకాయ అంటారు కదా, ఎండిగా ఉంటేమి పచ్చిగా ఉంటుంది, దాన్ని మిరపకాయ అంటారు. అలాగే ఈ శరీరం కూడా శవమే. ఇది భావి శవం, ఇది ఫ్యూచర్ శవం అంటారు, భావి శవం అని చెప్పేసి. అందుకే నైష్కర్మ సిద్ధిలో సురేశ్వరాచార్యులు అంటారు, పాడి మీద ఒకరిని శ్మశానానికి మోసుకొని పోతా ఉంటే ఒక ఎండిపోయిన శవాన్ని 4 పచ్చి శవాలు మోసుకుపోతున్నాయి అంటాడు. అంటే వీళ్ళు కూడా శవాలే కాబోతున్నారు కదా ఫ్యూచర్లో అని చెప్పేసి. అలాంటి ఈ శరీరం శవాకారం యావత్ భజతి మనుజః తావత శుచి. అప్పుడు తను కూడా నేను కూడా అశుద్ధి అయిపోయినానని చెప్పి తను కూడా మలినమైపోతాడు. ఎందుకంటే ఈ శరీరము మలినం కాబట్టి ఇది నేను అనుకుంటే నీ స్వరూపం కూడా మలినమైనట్టు నువ్వు భావించుకుంటా ఉంటావు. పరేభ్యః స్యాత్ క్లేశహో. ఈ శరీరము నాది అని పట్టుకుంటే కన్నా పరేభ్యః ఇతరుల నుంచి నీకు బాగా క్లేశాలు, మనసా వాచా కర్మణ బాగా క్లేశాలు ఉంటాయి. అంతే కదా, ఎవడైనా మనల్ని ఏడిపించచ్చు. పిచ్చోడు మంచిగా పోతాడు, పిచ్చోడు కోపం వచ్చి ఒక రాయి తీసుకొని నెత్తి మీద తెచ్చిస్తే ఏమి చేయలేదు. ప్రతి ఒక్కటి చేతులను మన ఆనందం ప్రతి ఒక్కటిలో కూడా నిమిత్తంతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరేభ్యః స్యాత్ క్లేశః. ఈ శరీరము, ఈ శవం లాంటి ఈ శరీరంతో నువ్వు మోహం పెట్టుకుంటే నీకు ఇతరుల నుంచి తిప్పలు తప్పవు. ఎవడో చుచ్చే మాట అంటుంటాడు, కొడుతూ ఉంటాడు, నిందలు చేసుకుంటాడు, మనసులో తిట్టుకుంటూ ఉంటాడు, నిన్ను చూసి అసహించుకుంటూ ఉంటాడు. రకరకాలుగా ఈ శరీరంలో ఉంటే కానీ ఈ తిప్పులని తప్పవు. మళ్ళా జనన మరణ వ్యాధి నిరయాహ. జననము మరణము అన్నీ దుఃఖమే. భక్తుల పిల్లలు అంతా ఇప్పుడు అంతా చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని అంతా పిల్లలు పుడుతూ ఉంటే ఆ కష్టాలు చెప్పలేము, అనారోగ్యం, ఎన్ని ప్రకారాలైన సమస్యలు వస్తూ ఉంటాయో. ఆ చిన్నపిల్లలు ఇళ్ళలో పుట్టినప్పటి నుంచి సంవత్సరం ఊరికి ఏడుస్తూ ఉంటారు, ఇంట్లో ఎవరికి నిద్ర ఉండదు, పిచ్చి పట్టేస్తుంది. ఆ తల్లికైతే కానీ ఆ పిల్లలు అట్లా ఏడిచే పిల్లలు సాగడానికి పిచ్చి పట్టేస్తుంది. ఏడ్చుకొని ఫోన్ చేసి చెప్తారు. కానీ ధైర్యం చెప్పాలి వాళ్ళకి, ఇంక వేరే విధి లేదు. పుట్టి వాళ్ళు ఏడుస్తారు, జన్మనిచ్చిన వాళ్ళను ఏడిపిస్తారు, వాళ్ళకి నొప్పి, అందరికీ నొప్పి. మరణం అంటావా, ఎన్నో ఆశలు పెట్టుకొని నమ్ముకో ఉంటారు, ఒక్కసారి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు చెప్పకుండానే టక్కని అని చెప్పేసి. చిన్న వయసు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసుకు వచ్చిన కొడుకులు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారి కుప్పకూలిపోతారు తల్లిదండ్రులు. కాబట్టి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. మళ్ళీ వ్యాధులు అన్నీ బాగున్నాయి, అన్ని అప్పులు తెలుసుకొని మంచిగా ఏదో సుఖంగా జీవితం గడుపుతాం అనుకుంటే కానీ టక్కని ఎవరికొవరికి కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా హాస్పిటల్ 15 లక్షలు అప్పు చేయి, జీవితం అంతా మళ్ళీ వడ్డీ కట్టుకుంటా ఉండు. ఒక్క సమస్య కాదు, ఈ శరీరం నేను అనుకుంటే కాన ఇంకా దెబ్బలు పడతా ఉంటాయి. యత్ ఆత్మానం శుద్ధం కలయతి. అదే నువ్వు నీ మనసు బుద్ధులతోటి నువ్వు లోపల నీ స్వరూపంలో అక్కడ నువ్వు ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేసుకుంటే కనుక శివాకారం అచలం. అది శివాకారం, శాంతం, శుద్ధం, అచలం, చలనాత్మకం లేని క్రియ లేని స్వరూపం, అక్రియా స్వరూపం. తదా తేభ్యో ముక్తః భవతి తదా హి శృతిరపి. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందేస్తావు. ఈ శవంలోని ఆసక్తిని వదిలిపెట్టుకో. ఈ శవం మీద ఉన్న శరీరంని శవం అంటున్నాడు, ఈ శవం మీద పెట్టుకుంటే కన్నా సస్తావు నువ్వు, తిప్పలే నీకు. ఆ శివుని మీద మనసు పెట్టుకో, ఆ శివుడే నేననే భావాన్ని పెట్టుకో, నీకు మోక్షమే వచ్చేస్తుంది అని గురువులు చెప్తున్నారు. మిగతాది శుద్ధ శివాకారత్వం కథం ఆత్మానమితి చేదాహ స్వాత్మని ఇది అని. శుద్ధ శివాకారత్వం ఎట్లా నేను చింత చేయాలంటే కన్నా దానికోసం ఒక శ్లోకంలో చెప్తున్నారు. స్వాత్మన్యారోపిత శేష భాసవస్తు నిరాసతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం
స్వాత్మన్యారోపితాశేష భాసవస్తునిరాసతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయక్రియం. స్వాత్మన్యారోపితాశేషా భాసవస్తునిరాశతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. ఆ శుద్ధ శవాకారాన్ని పొందకుండా శివాకారాన్ని పొందని చెప్పారు గురుగారు. మరి ఆ శివాకారాన్ని ఎట్లా పొందాలంటే కన్నా సింపుల్. స్వాత్మని ఆరోపిత, నీలోనే ఎన్నో ఆరోపితమైన వస్తువులు ఉన్నాయి. నీలో ఆరోపితమైన అశేష భాష వస్తు నిరాభాసత, సంపూర్ణ వస్తువులు నీ అధిష్టానంలోనే భ్రాంతి రూపంలో ఉన్నాయి. నీలోనే నీ మనసు బుద్ధులు భ్రాంతి రూపంలో నీకు కనిపిస్తున్నాయి. నువ్వు ఏ మనసు బుద్ధులతోటి ఇప్పుడు శ్రవణమని నిధిధ్యాసన చేస్తున్నావో అది కూడా కల్పితమే, నీలోనే కల్పితము. పగ్గం మీద పాములు కనిపించినట్టు నీలోనే ఈ మనసు బుద్ధులు కనిపిస్తున్నాయి. ఈ మనసు బుద్ధులు కాదు నువ్వు. దేని మీద ఈ మనసు బుద్ధులు కనిపిస్తున్నాయి అది నువ్వు. ఈ శరీరము, సంపూర్ణ జగత్తు అన్నీ కూడా నీలోనే కనిపిస్తున్నాయి. అన్నీ ఆరోపితమే. వాటినన్నీ ఆరోపాలన్నీ నువ్వు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచేతి అని శాస్త్రం చెప్తుంటుంది. అందుకే అలాంటి ఆరోపాలనన్నీ నువ్వు తొలగించుకుంటే స్వయమేవా పరం బ్రహ్మ, ఎక్కువ నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేతి 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 అని ఏ వస్తువు గురించి నీకు జ్ఞానం అవుతూ ఉంటుందో ఆ వస్తువు పర్మనెంట్గా ఉంటుందా, నిత్యంగా ఉంటుందా, 3 కాలాల్లో ఉంటుందా, 3 అవస్థలలో ఉంటుందా? లేదు, 3 అవస్థలలో ఉండలేకపోతుంది. 3 కాలాల్లో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం ఉండలేకపోతుందంటే అదంతా మిథ్యా అని. ఎక్కువ బయటంతా టార్చ్ లైట్ వేసుకొని వెతికి పోవాల్సిన అవసరం లేదు. నేతి ఇది కాదు ఇది కాదని చెప్పడానికి. కళ్ళు మూసు, నీకు ఏ వస్తువుల గురించి ఎంత జ్ఞానం అవుతా ఉందో ఆ జ్ఞానమైన వస్తువు, ఆకాశం గురించి జ్ఞానం అవుతా ఉందా, అమెరికా గురించి జ్ఞానం అవుతా ఉందా, అమెరికా ఏదైతే నీ ఊహల్లో ఉందో అది సుషుప్తి అవస్థలో ఉంటుందా? సుషుప్తి అవస్థలో ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు ఎంతటి పెద్ద వస్తువు కావాలి, సగుణ సాకార రూపమై ఉండొచ్చు, ఎలాంటి రూపమై ఉండొచ్చు, సుషుప్తి అవస్థలో ఏది ఉండదు. కాబట్టి ఈ 3 అవస్థలో ఉండేలాంటి వస్తువు ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. నా స్వరూపము తప్పితే ఈ 3 అవస్థల్లో ఉన్న ఒకే వస్తువు ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ నేను కానే కాదు అని వాటిని తొలగించుకుంటే చాలు. స్వయమేవ పరబ్రహ్మ పూర్ణం అద్వయం అక్రియం. నువ్వే స్వయంగా బ్రహ్మస్వరూపమై ఉండవు. అద్వయానివి, అక్రియం, నీలో ఏమి క్రియలు లేవు. అనవసరంగా నువ్వు ఈ శరీరంలో ఉండి క్రియాలు చేసుకుంటూ ఉండవు. మళ్ళీ ఆదౌ ప్రయత్నేన దృశ్యం నిరుద్య సమాధౌ క్రియమానే తత్ర నిష్టస్య పూర్వం ప్రతీతమపి దృశ్యం శశవిషాణవద్ భవతి ఇత్యాహ సమాహితాయామితి. స్టార్టింగ్లో ఎవరికైనా శిష్యునికి కష్టమవుతుంది కాదు, ఈజీగా ఉపదేశము ఈజీగా చెప్పేస్తున్నాం. ఇవన్నీ ప్రపంచాన్ని మిథ్యాతో దృష్టి చేసి వదిలిపెట్టేసి అని చెప్పేసి. ఈ ప్రపంచంలో కనిపించే వస్తువులనే మన మనసుకు ఎంత సమస్య ఉందంటే మరుభూమిలో ఉన్న ఎడార్లో కనిపించే నీళ్ళని మిథ్యా అని నిర్ణయం చేయగలుగుతున్నాం. కానీ అదే లెవెల్లో మిగతా వస్తువులని అలాంటి నిశ్చయంలోకి రాలేకపోతున్నాం. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నువ్వు భయపడకు శిష్యుడా. కొన్ని రోజులు అభ్యాసం చేసుకుంటా అంటే ఒక్కరోజు నువ్వు సమాధి అభ్యాసం చేసిన రోజు మళ్ళా సంపూర్ణ ఈ ప్రపంచమంతా కూడా ఆ ఎడారిలో నీళ్లు కనిపించినట్లే అంతే స్పష్టంగా ఇది నిత్య రూపంలో కనిపిస్తాయి. అందుకే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నోళ్ళు ఎక్కువ ప్రపంచంలో రియాక్షన్ ఎక్కువ సీరియస్గా పట్టించుకోరు. దాన్నే నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉంటారు. సమాహితాయాం సతి చిత్తవృత్తే పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే న దృశ్యతే కశ్చిదయం వికల్పః ప్రజల్పమాత్రః పరిశిష్యతే తతః. సమాహితాయాం సతి చిత్తవృత్తౌ పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే
न दृश्यते कश्चिदयं विकल्पः प्रजल्पमात्रः परिशिष्यते ततः। समाहितायां सदिचित्तवृत्तौ परात्मनि ब्रह्मणि निर्विकल्पे न दृश्यते कश्चिदयं विकल्पः प्रजल्पमात्रः परिशिष्यते ततः। సమాహితాయాం సతి చిత్తవృత్తో, నువ్వు ఇంద్రియాలనంతా నిగ్రహించుకొని ఆ చిత్తవృత్తులను కానీ నువ్వు నిరోధం చేసుకుంటే పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే, నీ స్వరూపంలో నిలబడినప్పుడు నదృశ్యతే కశ్చిదయం వికల్ప, ఆ స్థితిలో పోయినప్పుడు అసలు ప్రపంచం అసలు ఏమి కనిపించదు. ఈ మనసు బుద్ధులు ఉన్నంత వరకునే ఇది కనిపిస్తూ ఉంటుంది. అంతే, మనసు బుద్ధుల్ని చంపుకున్న తర్వాత ఈ ప్రపంచం కనిపించదు. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా అవిద్య లేచం ద్వారా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సమాధి స్థితిలో ఉండి కొద్దిగా బహిర్ముఖానికి వస్తుంటారు ప్రారంధానికి అనుకూలంగా. అలా వచ్చినప్పుడు తర్వాత ఈ ప్రతీతి ప్రపంచము మనుషులు అందరూ కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రజల్ప మాత్ర పరిశిష్యతే, కేవలం అంత నామరూపాలు వట్టి శబ్దాల్లాగానే కనిపిస్తుంటాయి. ఏది రియల్ అనిపిస్తూ ఉండదు. ఎట్లా ఆకాశంలో ఉన్న నీలత్వం బ్లూ కలరు ఎడారిలో ఉన్న నీళ్ళలాగానే అవి కనిపిస్తున్నప్పుడు కూడా మనం ఏం బెదిరిపోము చెదిరిపోము. ఆ కనిపించడం వల్ల మనకి ఏమి హాని కూడా లేదు. అలాగే సంపూర్ణ మనుషులు ప్రపంచము చెట్లు గిట్లు ఇవన్నీ కూడా అంతే స్పష్టంగా మిథ్యాలాగా ఒకసారి స్వరూపంలో ఉండి వచ్చిన వ్యక్తికి అంత స్పష్టంగా కనిపిస్తుంటాయి. స్టార్టింగ్లో కొద్దిగా ప్రయత్నం చేసి అలాంటి స్థితికి వెళ్ళు. నిర్వికల్ప సమాధి స్థితిలో వచ్చిన తర్వాత నీకే స్పష్టంగా ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. చంద్రశేఖర భారతీ స్వామీజీ శృంగేరి మఠంలో దేవి అర్చనలు చేస్తూ తత్పదార్థ లక్ష్యార్థే నమో నమః అని అంటూ సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. ఒక గంటలు ఇంకా సమాధి స్థితిలో కూర్చుంటారు. అక్కడ చీములన్నీ వచ్చి కరుస్తూ ఉన్నాయి, ఎవరు లేపనీకి లేదు, భయం అంతే. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ముట్టుకొని కూడా ముట్టుకూడదు. సో కరెంట్ షాక్ కొట్టినట్లు పెద్దగా కొడుతుంది. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు టచ్ కూడా చేయకూడదు. మళ్ళీ అన్ని గంటల సేపు ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని గట్టిగా అరిచాడు. అంటే ఆ అనుభూతిలోకి అనుభవించి మళ్ళా ఈ ప్రపంచం కనిపిస్తున్నా కూడా చాలా స్పష్టంగా ఎడారిలోని ఎండమావులంత స్పష్టంగా దీన్ని మిథ్యా వస్తువులాగా చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు మన మనసు అంత మిథ్యాలాగా ఈ ప్రపంచాన్ని చూడలేకపోతుంది. శాస్త్రం మీద గురువాక్యుల మీద శ్రద్ధతోటి అలా భావించుకుంటుంటాం. కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు నువ్వు స్వరూపాన్ని అనుభూతిలోకి అలా వెళ్తావో అప్పుడు ఇది చాలా స్పష్టంగా నీకు మిథ్యాత్మకంగా కనిపిస్తుంది అని గురువులు చెబుతున్నారు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో ఉదయం చూసుకుంటాం. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.